అబ్బా! అద్భుతమండి. సూపర్బ్ కాంబినేషన్. ఆనియన్ ఆమ్లెట్, ఫ్లఫీ ఆమ్లెట్, పచ్చి పులుసు కలుపుకొని నంచుకొని తింటుంటే ఉంటుందండి. సూపర్‌గా ఉంటది. నెక్స్ట్ లెవెల్ అంతే. దీని ముందు పిజ్జా, బర్గర్‌లు ఎందుకు పనికొస్తాయండి. చాలా బావుంటుంది. ఈ రెండిటికి కామన్‌గా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర చాప్ చేసుకొని మనం ప్రాసెస్ చేశామంటే రెండిటిని ఒకేసారి చేసేయొచ్చండి. ఎక్కువ టైం పట్టదు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా మనం అలసిపోయాము, చేసుకోలేము వంట అనుకునే టైంలో మనకి రసానికి రసం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఆమ్లెట్ గూడా. మీరు నమ్మరండి, హాఫ్ అన్ అవర్‌లో నా వంట అయిపోయింది. ఓ పక్కన రైస్ కడిగి పెట్టేసాను. ఈ రెండిటిని చాప్ చేసేసాను చాపింగ్ దాంట్లో వేసి. రెండిటికి ప్రాసెస్ చాలా సిమిలర్‌గా ఉంటుంది ఆల్మోస్ట్. అంతేనండి, చేసేసాను. ఎంతో టైం పట్టలేదు. 5 మినిట్స్‌లో ఆమ్లెట్ అయిపోయింది ప్రిపరేషన్. కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పట్టింది. హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్, లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్. అంతేనండి. చాలా సింపుల్‌గా ఫ్లఫీ ఆమ్లెట్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి అంతే. దీని తర్వాత పచ్చి పులుసు కూడా వస్తుందండి రెసిపీ. చూసేయండి.